గుడ్ మార్నింగ్ చిల్డ్రన్, హవారి నాన్న అందరూ బాగున్నారు కదా? బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, మరి నిన్నటి క్లాస్లో మనము ఎక్సర్సైజ్ 4లో కొన్ని క్వశ్చన్స్ చూసాము. టుడే ఈజ్ 4th క్వశ్చన్, పేజీ నెంబర్ 11లో 4th క్వశ్చన్. ఇన్ ఏ క్లాస్ టెస్ట్ కంటైనింగ్ 10 క్వశ్చన్స్. చూడండి 4th క్వశ్చన్ బాగా బుక్స్ ఓపెన్ చేసి చూడమ్మా. ఇన్ ఏ క్లాస్ టెస్ట్ కంటైన్స్ 10 క్వశ్చన్స్, 3 marks awarded for every correct answer and -1 mark is for every incorrect answer, 0 for క్వశ్చన్ నాట్ అటెంప్టెడ్. చూసారు కదా బాగా. ఒక క్లాస్ టెస్ట్లో 10 క్వశ్చన్స్ ఇచ్చారంట. ఒక క్వశ్చన్ రైట్ అయిందనుకోండి 3 మార్కులు ఇస్తారు. ఒకవేళ ఒక క్వశ్చన్ రాంగ్ అయితే 1 మార్క్ తీసేస్తారు. అసలు ఎగ్జామే రాయకుండా, క్వశ్చన్ ఏవి ఆన్సర్లు తెలియకపోతే వాటిని ముట్టుకోకుండా ఉంటే వాటికి 0 మార్క్స్ ఇస్తారు, అంటే ఏ మార్కులు ఇవ్వరు. అందులో చూడండి, గోపి ఎగ్జామ్ రాసిండు, రేష్మా ఎగ్జామ్ రాసింది, రష్మి, ఈ ముగ్గురు ఎగ్జామ్స్ రాశారు. అందులో చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, గోపి గెట్స్ 5 కరెక్ట్ అండ్ 5 ఇన్కరెక్ట్ ఆన్సర్స్. వాట్ ఈస్ స్కోర్? ఫస్ట్ ఆఫ్ ఆల్, in a class test contains given questions. Given questions 10. Okay, how many questions as in a test? Only 10 questions in here as in a test. Okay. Now 3 marks are awarded for every correct answer. Every correct answer, promo ఇది రాసుకున్నాం అందరూ. Every correct answer -1 mark is for every incorrect answer. Every incorrect answer. Okay. 0 marks. 0 marks for question not అటెంప్టెడ్. చూసారు కదా, మొత్తం ఆ టెస్ట్లో టోటల్ క్వశ్చన్ టెస్ట్ 10 క్వశ్చన్స్, 3 marks అవార్డెడ్ ఫర్ ఎవరీ కరెక్ట్ ఆన్సర్. ఒక క్వశ్చన్లో 10 క్వశ్చన్లు రాసినప్పుడు అందులో 2 క్వశ్చన్లు రైట్ అయిననుకోండి, 2 3 3 మార్క్స్ ఇస్తారు ఎవరీ క్వశ్చన్. ఒకవేళ క్వశ్చన్ రాంగ్ అయిందనుకోండి -1 మార్క్ తీసేస్తారు. తదుపరి నెక్స్ట్ అసలు రాని క్వశ్చన్స్, ఆన్సర్ తెలియని క్వశ్చన్స్ ఏమైనా ఉంటే వాటికి ఏ మార్క్స్ ఇవ్వరు. ఓకే, ఫస్ట్ గోపి రాసిన ఎగ్జామ్. గోపికి ఎన్ని మార్కులు వస్తారు? గోపీస్ కరెక్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. How many questions correct? 5 questions. Okay. Therefore 5 into, చూడండి అండర్లైన్, 3 marks awarded for every correct answer. ఈయన 5 questions కరెక్ట్ అని అంట, కాబట్టి 5 into 3 he get the 15 marks in only correct answer questions. Okay, next 5 incorrect answers. Incorrect answer questions. Incorrect means wrong answers అని అర్థం. ఓకే అమ్మా, ఇన్కరెక్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కూడా 5. Therefore 5 into -1 is equal to -1. -1 నుంచి వచ్చిందంటే -1 mark ఈజ్ ఫర్ ఎవ్రీ ఇన్కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఇన్కరెక్ట్ ఆన్సర్కి ఒక క్వశ్చన్ రాంగ్ అయిందంటే మాత్రం ఒక -1 మార్క్ ఇస్తారు. అలాగే 5 క్వశ్చన్స్ రాంగ్ కాబట్టి -5 మార్క్స్ వచ్చింది. వాట్ ఈస్ ద నెక్స్ట్? వాట్ ఈజ్ స్కోర్? ఇతను స్కోర్ ఎంత? ఈజ్ స్కోర్ టోటల్ ఏమో 3 క్వశ్చన్స్ రైట్ అవడం వల్ల 15 మార్క్స్ వచ్చినాయి. అంటే మొత్తం టోటల్గా 10 క్వశ్చన్స్ రాసిందమ్మా. 10లో 5 కరెక్ట్ అయినాయి కాబట్టి 15 మార్క్స్ వచ్చినాయి. అందులో 5 రాంగ్ అయినాయి కాబట్టి -5 సబ్ట్రాక్షన్ చేయాలి. 15 - 5 10 మార్క్స్. ఈ స్కోర్ ఈజ్ 10 మార్క్స్. ఇందులో టోటల్ 3 క్వశ్చన్స్ ఉంటే అందులో ఒకరికి ఆన్సర్ వచ్చేసింది. మొత్తం అన్ని 10 మార్క్స్ మాత్రం అతనికి వచ్చినాయి. ఒక సెకండ్ చూద్దాము, మొత్తం రబ్ చేస్తున్నామా.
Fourth second one. What is the second one? Next exam రాసిన క్యాండిడేట్ రేష్మా. నెక్స్ట్ రేష్మా కూడా ఎగ్జామ్ రాసింది. రేష్మాస్ కరెక్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. ఈయన కూడా 10కి 10 రాసినామా. 7 కరెక్ట్ ఆన్సర్స్ అండ్ 3 ఇన్కరెక్ట్ అంటారు కాబట్టి కరెక్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. కరెక్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ 7. Therefore 7 into 3 equal to 21 marks. She get the correct answer questions only 21 marks and incorrect answer questions. Incorrect answer questions 3 into -1 is equal to -3. Her score is 21 minus 3, 18. Only 18 marks. Next third person Rashmi. Rashmi is correct answer questions. Rashmi is correct answer questions. 3 questions. So therefore 3 into 3. 3 is 9 marks. Incorrect answer questions. Incorrect answer questions. How many questions? 4 questions. Therefore 4 into -1 -4. Her score is 9 minus 4, 5 marks. 3 members ఎగ్జామ్ రాశాను. ఒక క్లాస్లో ఒక టెస్ట్ పెట్టినప్పుడు మొత్తం 10 క్వశ్చన్స్ ఉన్నాయి. అందరూ 10 క్వశ్చన్స్ రాశారు. బట్ కానీ గోపికి 5 కరెక్ట్ ఆన్సర్స్ వచ్చినాయి, 5 రాంగ్ ఆన్సర్ వచ్చినాయి. కాబట్టి ఆయన అతనికి ఎన్ని మార్కులు వచ్చినాయి? 10 మార్క్స్ వచ్చింది. అలాగే రేష్మా కూడా 10 మార్క్స్ 10 క్వశ్చన్స్ రాసింది. అందులో 7 కరెక్ట్ అయ్యి ఆమె, తర్వాత 3 ఇన్కరెక్ట్ అయింది. ఆమెకు వచ్చిన స్కోరు 18. మరి రష్మి కూడా 3 ఓన్లీ 7 మాత్రమే రాసింది, మిగతా 3 క్వశ్చన్స్ రాయలేతాను. మరి కరెక్ట్ మొత్తం మరి వచ్చిన 5 మార్క్స్ మాత్రం వచ్చింది. అంటే ఈ ముగ్గురులో ఎవరు బాగా ఎగ్జామ్ రాశారంటే రేష్మా. ఎవరు బాగా రాశారు? రేష్మా. ఎందుకంటే రేష్మాకి ఎక్కువ మార్క్స్ వచ్చాయి కాబట్టి. ఓకే, జాగ్రత్త రాయండి, నీట్గా రాసుకోండి, చూడకుండా రావాలి. ఈ క్వశ్చన్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎగ్జామ్స్లో అడుగుతారు బాగా. నెక్స్ట్ చెప్పబోయే క్వశ్చన్ కూడా ఎగ్జామ్స్లో అడుగుతున్నాను, పర్ఫెక్ట్గా నేర్చుకోండి, వదిలిపెట్టదు ఏ ఒక్క బిట్టు కూడా. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్. A merchant on selling rice earn a profit of 10 rupees for bag of basmati rice sold and a loss of 5 rupees for bag of non-basmati rice. ఒక వ్యాపారస్తుడు బియ్యం అమ్ముతుండు. అందులో ఏం చెప్తుండు? రైస్ ఇయర్న్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 10 rupees ఫర్ ఏ బాస్మతి రైస్ బ్యాగ్. బాస్మతి రైస్ బియ్యం ఒక బస్తా అమ్మితే తనకి 10 రూపాయలు లాభం వస్తుంది. మరి నాన్ బాస్మతి రైస్, బాస్మతి బియ్యం కానటువంటి బియ్యంని ఒక బస్తా అమ్మితే తనకి 5 రూపాయలు 5 రూపీస్ లాస్ వస్తుంది అంటారు. అయితే చూద్దాం నెక్స్ట్ మరి ఏమడుతుంది. ఫస్ట్ క్వశ్చన్, హీ సేల్స్ 3000 bags ఆఫ్ ఏ బాస్మతి రైస్ అండ్ 5000 bags ఆఫ్ ఏ నాన్ బాస్మతి రైస్ ఇన్ ఏ మంత్. వాట్ ఈస్ హిస్ ప్రాఫిట్ ఆర్ లాస్ ఇన్ ఏ మంత్? ఏం చెప్తుండు? బాస్మతి రైస్ బ్యాగ్ అమ్మితేనేమో 10 రూపాయలు లాభం వస్తుందంట, నాన్ బాస్మతి రైస్ బ్యాగ్ అమ్మితేనే పర్ బ్యాగ్ 5 రూపీస్ లాస్ వస్తుంది. అయితే ఒక నెలలో 1 monthలో 3000 బాస్మతి రైస్ బ్యాగ్స్ అమ్మిండు, 5000 నాన్ బాస్మతి రైస్ అమ్మితే ఆ నెలలో తనకి లాభం వచ్చిందా నష్టం వచ్చిందా అడుగుతున్నట్టే. ఏ మర్చెంట్ ఆమె సెల్లింగ్ రైస్ ఇయర్లో ప్రాఫిట్ ఆఫ్ ఏ బాస్మతి రైస్ బ్యాగ్
10 రూపీస్. ఇక్కడ ఏం చెప్తుండు, 10 రూపాయలు లాభం వస్తుంది ఒక బాస్మతి రైస్ బ్యాగ్ అమ్మితే. అన్సోల్డ్ లాస్ ఆఫ్ నాన్ బాస్మతి రైస్ బ్యాగ్, ఒక్క సంచి నాన్న బాస్మతి రైస్ బ్యాగ్ 5 రూపీస్ లాస్. ఇక్కడ నాన్ బాస్మతి రైస్ అమ్మినంటే బాస్మతి రైస్ బ్యాగ్ ఎవడైనా కొనడానికి 10 రూపాయలు వచ్చేస్తున్నాడు తనకి. నాన్ బాస్మతి రైస్ అయితే 5 రూపీస్ పోద్ది. నెక్స్ట్ ఫస్ట్ క్వశ్చన్, టోటల్ బాస్మతి రైస్ బ్యాగ్స్ sold in a month 3,000 bags. Okay, per bag has a profit 10 rupees. So 3,000 into 10 multiply 30,000. 1 2 3 4 zeros కదా, 1 2 3 4 zeros. నెక్స్ట్ టోటల్ మొత్తం నాన్ బాస్మతి రైస్ కదా, టోటల్ నాన్ బాస్మతి రైస్ బ్యాగ్స్, దిస్ ద ప్రాఫిట్ నానా, బ్యాగ్స్ ఇన్ ఏ మంత్ సోల్డ్ అని పెడుతుంది. సోల్డ్ అని రాసుకోండి. ఇన్ ఏ మంత్ 5,000 bags. Therefore per bag 5 rupees వస్తుంటుంది కాబట్టి 5,000 into 5, 5 5s are 25, 3 zeros, 25,000 rupees. అయితే ఈ నెలలో లాభమా నష్టమా మనం చూసుకుంటే బాస్మతి రైస్ బ్యాగ్ మీద 30,000 రూపీస్ వచ్చింది, నాన్ బాస్మతి రైస్ మీద 25,000 మాత్రమే వచ్చింది. అంటే నాన్ బాస్మతి రైస్ మీద 5,000 లాసు. అంటే టోటల్ మీద మొత్తం మీద లాభమా నష్టం అవుతానికంటే లాభమే, ప్రాఫిట్. బాస్మతి రైస్ మీద 30,000 మైనస్ 25,000, టోటల్ 5,000 రూపీస్ ప్రాఫిట్. అతనికి ఎంత లాభం వచ్చింది, 5,000. అలా కాకుండా నాన్ బాస్మతి రైస్ మీద 30,000, బాస్మతి రైస్ మీద 25,000, అప్పుడు మనం ఏం చెప్పాలి, లాస్ వచ్చింది దానికి అనాలి. ఓకే కదా, అర్థమైందిగా, జాగ్రత్త రాసుకోండి. సెకండ్ వన్, second question, what is the asking second question? What is the number of basmati rice bags he must sell to have neither profit nor loss? If the number of bags of non-basmati rice sold is 6,400, మరి లాభం లేకుండా నష్టం లేకుండా ఉండాలంటే అతను నాన్ బాస్మతి రైస్ 6,400 అమ్మిండు, అయితే బాస్మతి రైస్ ఎన్ని అమ్మాలి అంటుండు. అది అడిగిన క్వశ్చన్. అయితే చూద్దాం. బాస్మతి రైస్ బ్యాగ్స్ ఈజ్ ఈక్వల్ టు నాన్ బాస్మతి రైస్ బ్యాగ్స్. మరి ఇలాగెందుకు రాసినంటే నేదర్ ప్రాఫిట్ నర్ లాస్ కదా. అంటే ఇవి ఎన్ని అమ్మిండో, ఇవి దీనికి 25,000 మనీ వచ్చింది అనుకోండి, దీనికో 25,000 మనీ వస్తేనే లాస్ ఉండదు, లాభం ఉండదు. నెక్స్ట్ ఒకవేళ దీని మీద 30,000 వచ్చినప్పుడు బాస్మతి రైస్ మీద, దీని మీద కూడా 30 వచ్చినా కూడా అప్పుడు లాభం లేదు, నష్టం లేదు. ఓకే, నెక్స్ట్ మనకి ఇచ్చింది ఏమిచ్చిండు, టోటల్ బ్యాగ్స్ ఆఫ్ నాన్ బాస్మతి బ్యాగ్స్ అని ఇచ్చిన బుక్లో చూడండి ఒకసారి. ఓకే, 6,400 బ్యాగ్స్ ఇచ్చింది. ఒక్కొక్క బ్యాగ్ అమ్మితే లాస్ ఎంత వస్తుంది, 5 రూపీస్. దేర్ ఫోర్ 6,400 into 5 మల్టిప్లై చేయండి. 5 0 0 5 0 0 5 4 20 5 6 30 plus 2 32. అంటే ఇక్కడ 32,000 రూపీస్ లాస్ వచ్చినప్పుడు అదే 32,000 మాత్రమే ఆ బాస్మతి రైస్ బ్యాగ్ మీద రావాలి. అప్పుడే లాభము
నష్టము రెండు ఈక్వల్గా ఉంటే లాభం ఉండదు, నష్టం ఉండదు. ఓకే, దేర్ఫోర్ బాస్మతి అంటే ఇప్పుడు బాస్మతి రైస్ బ్యాగ్స్ ఎన్నో మీటో తెలియాలి మనకి. బాస్మతి రైస్ బ్యాగ్స్ ఈజ్ ఈక్వల్ టు 32,000 బై ఎంత అని చెప్పారు. అది సెల్లింగ్ రైస్ ఆఫ్ ఇయర్ ప్రాఫిట్ బాస్మతి రైస్ బ్యాగ్, 1 బాస్మతి రైస్ బ్యాగ్ యాజ్ ఏ 10 రూపీస్ ప్రాఫిట్. కాబట్టి 10తో డివిజన్ చేయండి, 0 0 క్యాన్సిల్, 30-100 బ్యాగ్స్. అంటే నాన్ బాస్మతి రైస్ బ్యాగ్స్ 6,400 అమ్మినప్పుడు బాస్మతి రైస్ బ్యాగ్స్ 30-100 అమ్మితే అతనికి లాభము ఉండదు, నష్టము ఉండదు. ఓకే, ఇది జాగ్రత్తగా నీట్గా రాసుకోండి, ఇది వెరీ ఇంపార్టెంట్ అన్న. నెక్స్ట్ వన్, 6th క్వశ్చన్. సిక్స్త్ క్వశ్చన్ చూడండి ఇక్కడ ఒకసారి. రీప్లేస్ ద బ్లాంక్ విత్ యాన్ ఇంటిజర్ టు మేక్ ఇట్ ఈస్ ట్రూ స్టేట్మెంట్. ఇక్కడ సరైన నంబర్ని అందులో రాసి మనం ట్రూ చేయాలండి, నిజమే చేయాలట, కరెక్ట్గా రాయాలి అర్థం. ఓకే, నెక్స్ట్ -3 ఇంటూ డాష్ ఈజ్ ఈక్వల్ టు 27. అంటే ఇక్కడ ఏమంటుండో 2 నెంబర్ రాయాలి, -3ని ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే మనకి 27 ఆన్సర్ వస్తుంది. -9 చూడండి, -9 మీకు తెలుసు కదా, 3 9 27. కానీ ఇక్కడ ఇట్ ఈజ్ యాజ్ నో మైనస్, ఓన్లీ పాజిటివ్ నెంబర్. సో మైనస్ పుట్ ద మైనస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 9 27. నెక్స్ట్ వన్, సెకండ్ వన్. వాట్ ఈస్ ద సెకండ్ బ్లాంక్? 5 ఇంటూ డాష్ ఈజ్ ఈక్వల్ టు -35. ఒకవేళ మనకి తెలుసు 7 రాస్తే 35, 5 7 35. But 35 has the minus value, so put the minus. Next, third one. What is the third question? Dash into -8 is equal to -56. Okay, blank లో ఏ నెంబర్ ఉంటే మనకి -8తో మల్టిప్లై చేస్తే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 7 8 56. ఓకే, మైనస్ సరిపోతుంది. నెక్స్ట్ ఫోర్త్ వన్, dash into -12 is equal to 132. 132ని ఏ నెంబర్తో మనం మల్టిప్లై చేస్తే మనకి 132 అవుతుంది. అంటే 12 -11 తోటి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 11 2 22, 11 1 11 ప్లస్ 2 13. ఓకే, నెక్స్ట్ డివిజన్ ఆఫ్ ఇంటిజర్స్. ఇప్పుడు ఈ రోజు చెప్పినవి ఇంతవరకు 2 క్వశ్చన్స్ వార్డ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా. ఈచ్ క్వశ్చన్ 4 times హోంవర్క్ రాయండి, వెరీ ఇంపార్టెంట్ అన్న, అందుకే అన్నిసార్లు హోంవర్క్ ఇస్తున్నాం. 4 times చూడకుండా రావాలి, ఎగ్జామ్లో అడిగే క్వశ్చన్స్ కాబట్టి. నేను ఒకటి చెప్పాను కదా, థర్డ్ క్వశ్చన్ సర్టెన్ ఫ్రీజింగ్ క్వశ్చన్, ఈ థర్డ్ క్వశ్చన్ 4th క్వశ్చన్ 3 times ఖచ్చితంగా హోంవర్క్ రాయండి. 4 times వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్న, అందరికీ చూడకుండా రావాలి. ఓకే, ఎటు బయటకు వెళ్ళకుండా అమ్మా, అందరూ ఇళ్లలోనే ఉండండి, మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోండి అమ్మా. ఇచ్చిన వరకు ఖచ్చితంగా రాయండి. ఓకే, గుడ్ మార్నింగ్.